వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి విడత ఎన్నికలో ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదటి విడతలో ఈ రోజు ప్రారంభమయ్యాయి. దాదాపుగా మనకు ఏదైతే మనకు 27వ తారీఖు రోజు నామినేషన్ ప్రక్రియ మొదలైనప్పటికీ 3 రోజులు నామినేషన్ ప్రక్రియ మొదలైనప్పటికీ 3 రోజులు నామినేషన్లు తర్వాత ఫస్ట్ నుంచి 3వ తారీఖు వరకు ఉపసంహరణ ప్రక్రియ స్టార్ట్ అయిన సమయంలో చూస్తా ఉన్నాం. మొత్తం ప్రతి గ్రామ పంచాయతీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతలుగా మొదటి విడతలో, రెండో విడత, మూడో విడత అట్లా 3 విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కంప్లీట్ చేయాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దాదాపుగా మనకు ఏదైతే 27వ తారీఖు నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున కూడా గ్రామ స్థాయి సర్పంచ్ల అభ్యర్థుల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రోజు కల్వకుర్తి మండలం మార్చెల గ్రామంలో కూడా ఈ రోజు ఫస్ట్ విడతలో పోలింగ్ కార్యక్రమంలోని ఈ రోజు కూడా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి అనే ఆలోచన విధానంతో కూడా ఈ రోజు పోలింగ్ బూత్ల వద్ద కూడా చాలా మంది జనాలు బారులు తేరారు. సో ఏదైతే 18 సంవత్సరాల నిండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని కల్పించుకోవాలి, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని ఒక ఆలోచనతో కూడా ఈ రోజు దాదాపుగా 11 నుంచి 12 అవుతున్న కార్యక్రమంలో ఈ సమయంలోనూ కూడా దాదాపు 30 నుంచి 40% పోలైన సందర్భం చూసుకున్నట్టున్నాము. సో ఏదైతే మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్థానిక సమస్యలు 2 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు ప్రజల్లోకి వెళ్తున్న సందర్భం చూసుకుంటున్నాం. మొదట్లో ఫస్ట్ గా గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఏదైతే 27వ తారీఖు నుంచి కూడా వరుసగా మనకు ఈ కార్యక్రమం కొనసాగుతున్న కార్యక్రమం చూస్తా ఉన్నాం. సో మొత్తానికి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు వేశారు. అక్కడక్కడ బీఆర్ఎస్, బీజేపీ అలవెన్స్ లో కూడా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళారు. అట్లాగే కాంగ్రెస్ అందులో కూడా 2 కానీ 3 కానీ 4 సభ్యులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ లో ఉంటూనే ఒకరు రెబల్ గా, ఒకరు కాంగ్రెస్ అభ్యర్థిగా, ఒకరు మొత్తం ఉమ్మడి అభ్యర్థిగా కూడా ఈ రోజు ఇక్కడ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు 11వ తారీఖు ఫస్ట్ విడతలో భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా కొన్ని జిల్లా వాళ్ళు వ్యాప్తంగా కూడా కొంచెం డివైడ్ చేసినప్పటికీ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కల్పించుకున్నారు. చూస్తున్నాం కొన్ని మనం విజువల్లో దాదాపు 80 ఏళ్ళు పైబడిన ఒక వృద్ధురాలు కూడా ఆమె ఓటు హక్కును వినియోగించుకొని మళ్ళీ ఓటు వేసి మళ్ళీ ఇంటికి దారి పట్టిన చూస్తున్నాం. కొందరు నడవలేని పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ కమిటీ వారు, ఎలక్షన్ మెంబర్స్ వారు, అక్కడ ఉన్న అధికారులు వీల్ చైర్స్ కూడా ఇక్కడ సమకూర్చారు. పోలింగ్ బూత్ల వద్ద కూడా జనాలు గుమ్మికూడకుండా కూడా అక్కడక్కడ పోలీసు భద్రత కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. ఎవరు కూడా దాదాపు పోలింగ్ బూత్ నుంచి కూడా సరౌండింగ్ 100 అడుగుల అవతల నుంచి ఉండాలి. అక్కడనే మీరు ఏదున్నా ఓటు వేసేవారు మాత్రమే 100 అడుగుల నుంచి లోపలికి రావాలి. అక్కడ నుంచి ఎవరు కూడా గుమ్మిగా ఉండొద్దు అని కూడా ఏదైతే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అదే క్రమంలో కొనసాగుతుంది. చూస్తున్నాం చాలా పెద్ద ఎత్తున కూడా గ్రామంలో ఈ రోజు మనకు గ్రామ పంచాయతీ పోలింగ్ బూతుల వద్ద కూడా చాలా మంది ఈ రోజు ఓటు హక్కుని కల్పించుకోవాలి అన్నట్టుగా అక్కడక్కడ కొందరు వాళ్ళకి ఏదైతే అంటే గుర్తింపు కార్డు, ఓటర్ ఐడి కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఏదైతే వాళ్ళకు రేషన్ కార్డు కానీ, ఏదైతే సింబాలిక్ అంటే గ్రామంలో ఉన్న వాళ్ళకి ఏదైతే అడ్రస్ ఉందో దాన్ని పట్టుకొని అక్కడ అధికారులకు కానీ అక్కడ ఉన్న ఎలక్షన్ కి కానీ చూపించినట్టయితే కొంచెం ఈ ప్రక్రియ ఈజీ అవుతుంది. అందరూ కూడా సహకరించాలని కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఈ రోజు ఏదైతే 11వ తారీఖు మొదటి విడతలో భాగంగా ఇక్కడ చాలా గ్రామాలలో కూడా కొంచెం సజావుగానే జరుగుతున్నప్పటికీ ఇది మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ ఎలక్షన్ పోలింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత కొంచెం 2 అవర్స్ సమయం తర్వాత మళ్ళీ అది కౌంటింగ్ ఈ రోజే రిజల్ట్ రాబోతుంది. చూడాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు దాదాపుగా వారం రోజులు చేసిన ఈ ప్రచారంలో గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది అనేది బిక్కుమంటూ ఈ రోజు సాయంకాలం వచ్చే ఆ రిజల్ట్ కోసం వెయిట్ చూస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా వాళ్ళు గ్రామ స్థాయిలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంలో కూడా ముందుకు వెళ్లే ఆలోచన చేశారు. ప్రతి ఒక్కరు కూడా గ్రామ అభివృద్ధి కోసమే, గ్రామ అభివృద్ధిగా ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతో ఏదైతే వారం రోజుల ప్రచారంలో భాగంగా ఈ రోజు కూడా చివరి రోజు ఈ రోజు పోలింగ్ తేదీ కావడంతో ఈ రోజు కూడా చాలా మంది ఇటు సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, గ్రామ స్థాయి యువకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వృద్ధురాలు కావచ్చు, అందరు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పోలింగ్ లో పాల్గొంటున్న సమయం చూస్తున్న మొత్తానికి ఈ రోజు పోలింగ్ 11వ తారీఖు కొనసాగుతుంది. చూస్తున్నాం. మీటింగ్ న్యూస్, నేను కల్వకుర్తి నుండి.